మళ్ళీ ఇప్పుడు ధరణి విషయంలో ఏం జరిగిందో చూద్దాం. ధరణి చక్కగా తన పని అయితే చేసుకెళ్తుంది. కాలానికి ఎదురెళ్లకుండా ఏదో భగవంతుడు ఏదైతే జరగని అని అనుకొని నిర్ణయం తీసుకొని ముందుకెళ్తూనే ఉంది. సరే, హ్యాపీగా తన లైఫ్ తను లీడ్ చేస్తుంది. అప్పటికి శివనే మర్చిపోలేదు. నిజంగా ప్రేమించింది కాబట్టి, తన మనసులో ప్రేమను ఉంచుకుంది కాబట్టి చక్కగా ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తూ మాట్లాడుతూ బాగానే ఉన్నారు. వాళ్ళ అన్నయ్య పెళ్ళి అయ్యేంతవరకైనా మనం ఇలాగ ఉందాం, పెద్దలు చెప్పినట్టు కానీ అదే మాట మీద ఉండి అలాగే చేసుకెళ్తుంది కూడా. సడన్గా మళ్ళీ ఈ శివ వచ్చేసాడు అత్తగారింటికి. ఎందుకు వచ్చావని నా మామయ్య అడిగితే, నాకు ధరణిని చూడాలనిపించింది, తన పుట్టినరోజు ఉంది కదా అని చెప్పాడు. ఇంకా వాళ్ళ మామయ్యకి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. మళ్ళీ సేమ్ గొడవలు వచ్చేస్తాయి, మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారు అవన్నీ ఆలోచించి భయపడి, సరే అవునా, సరే ఉండమ్మా, 2 రోజులు నుండి వెళ్ళిపో అన్నారు. అయితే తెల్లవారు లేసరికి ధరణిను వాళ్ళ నాన్న ఇద్దరూ లేరు. శివ చూసుకున్నాడు. వాళ్ళ అత్తయ్యని కూడా అడిగాడు, అత్తయ్య ఏరి మావయ్యను ధరణి వాళ్ళని. ఏమో నాకు తెలీదు అని చెప్పన్నారు. అయితే ముందుగానే చెప్పి ఉంచారు వాళ్ళ అత్తయ్యకి, ఇలా వేరే ఊరు వెళ్తున్నారు. అది కూడా అక్కడ కొంచెం ఒక వర్క్ ఒప్పుకున్నమాట వాళ్ళ నాన్నగారు. ఒక గుడిలోకి ప్రసాదాలు చేయడానికి వెళ్ళాలి. అలాగే వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళకి సాయం ఉంటాయని మాట ఇచ్చారన్నమాట. వాళ్ళొక బ్రాహ్మణ్స్ కుటుంబం, మనుగూరులో వెళ్ళాలన్నమాట. అది కూడా ఒక 3 months కోసమని వెళ్ళిపోయారు. కానీ వెళ్ళాలని ఉద్దేశం పాపం లేదు వాళ్ళ నాన్నగారికి. ఇంకా ఇతను వచ్చేసరికి తన ముందు ఇంకా మళ్ళీ గొడవలు పడి మళ్ళీ ధరణిని కొట్టించి ఇవన్నీ ఎందుకు, అదేదో శుభ్రంగా దాని కష్టం చేసుకుంటుంది, బాగానే ఉంటుంది కదా, తనని ఎందుకు బాధ పెట్టాలని ఆలోచించుకొని ఇంక ఇలా కాదు, ఇలా అయితే ఇంకా ఇది ఎక్కడ దాకా వెళ్తుందో తెలియదు అని భయపడి వాళ్ళ నాన్నగారు ముందుగానే వాళ్ళిద్దరు చెప్పకుండానే తెల్లవారు ఏదో ట్రైన్ ఉంటే వెళ్ళిపోయారు. కానీ వాళ్ళ అమ్మగారు ముందు రోజు చెప్పారు, 2 రోజుల ముందు చెప్పాడు వెళ్తానన్నారు. కానీ క్లారిటీగా చెప్పలేదు. కానీ ఇంకా వెళ్ళిపోయారు. వాళ్ళ అమ్మ అనుకుంది ఓకే అక్కడికి వెళ్ళిపోయి ఉంటారని. వాళ్ళ అమ్మగారు కూడా అనేసుకున్నారు. ఇంకా శివ పాపం చాలా బాధపడి, మరి ఫోన్ లేదు కదా ఇప్పుడంటే సెల్ ఫోన్స్ వచ్చాయి, అప్పట్లో సెల్ ఫోన్స్ ఏం లేవు, ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు, ఏమో తెలియదు, మావయ్య ఎందుకు ఇలా చేశాడని చాలా బాధపడి అప్సెట్ అయిపోయి ఇంకా మళ్ళీ తన ఇంటికి తను వెళ్ళిపోయాడు. సరే, ఇంకా పాపం ఇంకా ధరణి కూడా ఏదో నాన్న ఏ చేసినా మంచిగా చేస్తాడు. ఇప్పుడు అంతే కదా, పేరెంట్స్ ఏ చేసినా మంచిగా చేస్తాడు. అది నమ్మినప్పుడు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఇంకా అలాగే అనుకుని సరే, అది ఒక ఊరు కానీ ఊరు ఎప్పుడు వెళ్ళలేదు. అక్కడ అన్నీ కూడా రైల్వే క్వార్టర్స్, మొత్తం చాలా అన్ని రైల్వే క్వార్టర్స్. ఇంకా అక్కడంతా రైల్వే ఎంప్లాయీస్, సింగరేణి క్వార్టర్స్, అవన్నీ కూడా సింగరేణి స్కూల్స్, సింగరేణి క్వార్టర్స్ అన్నీ కూడా బాగా ఊర్లోకి వెళ్ళాలి. ఏది కావాలన్నా జంక్షన్లోకి వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళి తెచ్చుకోవాలంటే దగ్గర ఆటోకి అక్కడ 5 rupees అప్పుడు 5 rupees ఆటో తీసుకునేవారు. అంటే దగ్గర ఒక 2 kilometers ఉంటుంది అన్నమాట జంక్షన్. ఏది కావాలో అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి. ఇంకా అయిపోయింది. సరే, ఈ ఊరు వచ్చాక కొత్త అందులో నాన్నతో వచ్చేసింది. గబాబా బట్టలు ఉన్న బట్టలు సర్దేసుకుని వచ్చేసింది. శివకి తెలియదు పాపం, తను ఏమనుకున్నాడు ఏంటని బాధపడింది. అక్కడ ల్యాబ్ వర్క్ కూడా వదిలేసి వచ్చేసింది. ఎందుకు ఇలా చేశాను నాన్న, అసలు శివ ఎందుకు వచ్చాడు, శుభ్రంగా ఉన్నాం కదా, నేను చెప్పాను కదా, ధైర్యం చెప్పాను, అలా అన్నయ్యకి పెళ్ళి అయిపోతే మనం చేస్తారు, మనం చేసుకోవచ్చు, ఈలోగా నన్ను ఏదో ఇలా ఉండనివ్వు అని బతినాడుకున్నాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చాడు చెప్పకుండా అని పాపం చాలా బాధపడి మదన పడిపోయి ఇంకా ఏదైతే అవని తనకి ఇష్టదైవం శివయ్య, ఆయనగా దండం పెట్టుకుంది. ఆయన నువ్వే చేసి నా మంచిగా చేస్తావు నమ్ముతున్నాను, మా నాన్న కూడా ఏ చేసి నా మంచిగా చేస్తాను నమ్ముకున్నాను అని మనస్ఫూర్తిగా నమ్మింది. ఇంకా అక్కడ నాన్న ఏం చెప్తే అది చేసుకుంటూ, మా నాన్నగారు స్వీట్స్ కార అవన్నీ కూడా చాలా బాగా చేస్తారన్నమాట, ఎక్సలెంట్గా చేస్తారు. ఇంకే వాళ్ళ ఒక ఇంట్లో ఉన్నామని చెప్పాను కదా, వాళ్ళకి కొంచెం సాయంగా ఉండాలని వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళకి సాయంగా అన్నీ చేసి పెడుతూ అవి సేల్స్ చేయాలి. అది ఎలాగా, ధరణికి ముందు నుంచి యాక్టివ్. ఇంకా సరే, వాళ్ళ నాన్న ఏం చేశారు, అది ఇలా చేద్దామో అని ఒక ప్లాన్ చెప్పారు. నేను తయారు చేసి ఇస్తాను, వాళ్ళకి ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి కూడా చాలా బాగుంటుంది. ఎలాగంటే దగ్గర మహేశ్వరి ఉన్నారు కదా హీరోయిన్, తనలాగా ఉంటుందన్నమాట, చాలా బాగుంటుంది. అయితే వెళ్ళిపోయి ఇద్దరు కలిసి తీసుకెళ్తారు, లేకపోతే ఎక్కడైనా పెడదాము, పోనీ ఇంటింటికైనా వెళ్దామని ఏదో అప్పుడు వాళ్ళ నాన్నగారు మంచి తెలివితేటలు ఉండేవి కాబట్టి ప్లాన్ ఇచ్చారు. సరే అని చెప్పి బయలుదేరదామని అది చేద్దామని మొదలు పెట్టుకున్నారు. తను ఆ ఆంటీ గారు కూడా చక్కగా ఏం కావాలో తెచ్చేసి ఇవ్వడం, ధరణి వాళ్ళ నాన్నగారికి అన్ని సదుపాయం చేసి, పైన క్వార్టర్స్ కదా అవి, పైన చిన్న పొయ్యిలాగా సెటప్ పెట్టించేసుకుని అన్నీ అరేంజ్ చేసుకొని చక్కగా అన్నీ మైసూరుపాకు, లడ్డు, కాజా, బాదుషా, తర్వాత ఇంకా ఏవో అన్ని రకాల స్వీట్స్ గుర్తులేదు కానీ మొత్తం స్వీట్స్, అన్ని రకాల స్వీట్స్, కార ఏంటి సన్నకార పూస అంటేనే
వాళ్ళ నాన్నగారు అంత బాగా చేస్తారు, ధరణి వాళ్ళ నాన్నగారు. అవి చేసి అలాగే ఇంకేమేమి ఉన్నాయి, హాటు, చెక్కలు, జంతికలు, ఇంకా అలా కొన్ని ఐటమ్స్ని, చెగోడీలు అన్నీ పెంచుకుంటూ వెళ్ళారు. అలా కొంచెం స్టార్ట్ అయింది. ఇంకా 1 వీక్ అయిపోయింది, సరికి వేసుకున్నారు. చక్కగా వీళ్ళు ఏం చేశారంటే ఆ పాప సాయం పట్టుకుని ఫస్ట్లో ఆంటీ కూడా వెళ్ళేవారు సాయం కింద. ఇల్లు తెలియదు కదా వీళ్ళకి కూడా, ఇప్పుడు ఎవరో తెలియదు కదా, ఎవరు పడితే వాళ్ళు అమ్మేస్తే మీరు ఎలా చేశారో ఎక్కడోళ్ళు మాకు తెలియదు అని చెప్పి భయం ఉంటుంది కదా. అందుకని ఈ ఆంటీ కూడా వెనకాతలు వెళ్ళి ఆ ఇద్దరు పిల్లలతో పాటు ఆ ఆంటీ కూడా వెనకాతలు వెళ్ళి కొంచెం ఆ ఏరియాలో అంతా చుట్టూ తిరిగి ఇలాగ మేము తయారు చేస్తున్నాము, ఇలా స్వీట్స్ కానీ హాట్ కానీ మీకు ఏం కావాలని చెప్పండి, పండగకి కావాలని చెప్పండి అని వెళ్ళి ఇంటింటికి వెళ్ళారు పాపం. అలా ఒక 4 రోజులు తిరిగారు. తర్వాత కొంచెం నిదానంగా అలవాటైంది. ఒక్కొక్కటి కొంటే కదా టేస్ట్ చూస్తారు, టేస్ట్ చూస్తే బాగుందని చెప్తారు కదా, అలా కొనడం మొదలుపెట్టిన తర్వాత అప్పుడు ఒక్కొక్కరు చాలా బాగున్నాయి ఆంటీ, నీట్గా అంటే ఫ్రెష్గా చేశారు కాబట్టి ఆటోమేటిక్గా ఇంకా టేస్ట్ ఉంటుంది. అందులో అంకులు కూడా బాగా చేసేవారు. అలాగా పెంచుకుంటూ 15 డేస్ అయిపోయింది. అలా కొంచెం సరుకు పెంచుకుంటూ వచ్చారు. ప్యాకింగ్ చేసుకోవడం, ఇంకా తెల్లవారు లేచిపోయి ఆ పనులు చాలా బిజీ అయిపోయింది ధరణి. ఈ రకంగా తన లైఫ్ కొంచెం ఒక 1 మంత్ అయిపోయింది. ఈలోగా మళ్ళీ పాపం శివ గుర్తొస్తాడు. ఏవో ప్రేమ పాటలు విన్నప్పుడు అలా కొంచెం ఎవరిని చూసినప్పుడు అనిపిస్తుంది కదా, అది లోపల ఆ ఫీలింగ్ ఎవరైతే తీయలేం. మళ్ళీ గుర్తొచ్చి ఫోన్ నెంబర్ ఉంది కదా, వెంటనే వెళ్ళి ఎదురుగా ఎస్టీడీ పోతుంటే అక్కడికి వెళ్ళి ఫోన్ చేసింది. ఎవరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు ఏంటంటే, నేను ఎక్కడ నేను చెప్పను, కానీ నేనైతే బాగున్నాను, నువ్వు బాగున్నావు కదా అని మాట్లాడి, నాకు మాట ఇచ్చావు రానని, మళ్ళీ ఎందుకు వచ్చావు, ఎందుకు ఇలా చేసావు నువ్వు అని మళ్ళీ శివని దెబ్బలాడి, సరే ఇవన్నీ వద్దు, నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను కూడా బాగున్నానని కొంచెం ఎమోషనల్గా లవ్లీగా మాట్లాడుకొని ఫోన్ పెట్టేసింది ధరణి. నాన్నగా చూస్తాం అదొక భయం, ఏదో కూరగాయలు ఏదో తెచ్చుకోవాలని వంకతో వెళ్ళి మాట్లాడి రావాల్సి వచ్చేది భయంతోనే. ఆ భయంలో కూడా ప్రేమ ఉంది పాప. ఏం చేస్తుంది, నాన్న భయమే, శివ అన్న భయమే వదులుకోలేదు. అలాగ ఉంటారు ఆడపిల్లలు. నిజం తెలుసా అండి మీకు, ఏం కాకుండా అనేస్తారు ఆడపిల్లల్ని. దానికి ఒకరిని 2 మార్చేస్తుంది, 3 మార్చేస్తుంది, వాళ్ళతో వెళ్తుంది వీళ్ళతో వెళ్తుందని లేని కొన్ని మాటలు చెప్తారు ఎవరో ఒకరితో చేసిన తప్పుకి. అందరూ అలాగే ఉండరండి. నిజంగా నమ్మి ప్రేమించి ఉంటే ఖచ్చితంగా ప్రాణం ఇవ్వడానికి, వాళ్ళని ఎంత దాకా తీసుకెళ్ళడానికి రెడీగా ఉంటారు ఆడవాళ్ళు. అంత పవర్ ఉంది వాళ్ళకి, ఆ ప్రేమ అంత నమ్మకం ఉంది వాళ్ళకి, ప్రేమ మీద, అవతల మనిషి మీద కూడా. దాన్ని నిలబెట్టుకోగలగాలి. నెల అయిపోయింది కదా, అలా 2 నెలలు అవుతుంది. 2 నెలలు అయిపోయిన తర్వాత చక్కగా బాగా సేల్స్ పెరుగుతున్నాయి. ఇంకా ముందుకి ఇంకా చాలా పైకి చాలా ఫ్లాట్స్, అంటే కాలనీ వాళ్ళదే, సింగరేణి వాళ్ళదే ఎక్కువ ఫ్లాట్స్ అవన్నీ దగ్గర కూడా వెళ్ళారు. ఒక మేడంకి అయితే ఈ ధరణి పిచ్చిగా నచ్చేసి, ఎంత బాగా నచ్చేసిందంటే, ఏం చేస్తున్నావు ఏంటి తన విషయాలన్నీ కనుక్కుంటే, ఇక్కడికి ఎందుకు వచ్చారో అవన్నీ కనుక్కుంటే ఇరగా అని ఏదో కొంచెం అన్నీ చెప్పకూడదు కదా, నేను చెప్పలేదు కూడా పాపం. లేదంటే ఇలా హెల్ప్ చేయడానికి వచ్చాను మా నాన్నగారితో పాటు నేను సాయంగా వచ్చానంటే, మరేం చదువుకోవచ్చు కదా, చదివేందుకు ఆపేసుకున్నామని దెబ్బలాడారు. చదివేందుకు ఆపేసి అవన్నీ అడిగితే, లేదు మేడం చదువుకుంటాను మళ్ళీ, ఇలాగా జస్ట్ ఈ 3 మంత్స్ కోసం వచ్చాను నాన్నతో పాటు అని తను చెప్పింది. సరే అని అందరి ఇల్లు ఆవిడ చూపించారు. ఆవిడ అక్కడ స్కూల్లోని ప్రిన్సిపల్ ఆవిడ. కానీ ధరణిని చూసి తను చేస్తున్న కష్టాన్ని తిరుగుతున్నప్పుడు తనకు ఏదో రకంగా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఆవిడ కూడా ముందుకొచ్చి అందరినీ కొంచెం పరిచయం చేయించి అలా ఫ్లాట్స్ అప్ చెప్పి ఇంకా ఆవిడ 2 రోజులు కొంచెం హెల్ప్ చేశారు. తర్వాత నుంచి ధరణి వెళ్ళి ఎలాగో ఐటమ్ బాగుంది కదా, అందరికీ నచ్చింది, స్వీటు హాట్ అన్నీ నచ్చాయి, ఆర్డర్స్ కూడా పెట్టుకుంటామన్నారు. అలా ఏమైంది, 2 నెలలు కాస్త 3 నెలలు ఉండాల్సి వచ్చింది. ఈలోగా కార్తీక మాసం కూడా వచ్చేసింది. కార్తీక మాసం వస్తే గుడిలో కూడా ఒప్పేసుకున్నారు ఈ ఆంటీ గారు, మేము చేస్తామండి లడ్డు ప్రసాదం పులిహారకని అగ్రిమెంట్ తీసుకొని ఆ 4 రోజులకి సరిపడా ముందుగానే అడ్వాన్స్ తీసుకొని ధరణి వాళ్ళ నాన్నగారికి ఎంతో కొంత అడ్వాన్స్ ఇచ్చారు. ఈలోగా ఆంటీ కూడా ఏం చేశారు, ధరణి కష్టపడుతుంది చక్కగా, మంచి పిల్లని ఇంకా నచ్చేసింది, ఇంట్లో పని చేస్తుంది, వంటలు ఏది కూడా నేర్చేసుకొని తనకి ఇష్టమైనట్టుగా వంటలు వాళ్ళకు వండి పెట్టి తనకు వండుకొని ఇంట్లో పని కూడా సాయం చేసుకుంటూ తెల్లవారు లెగిసిపోవడం, హుషారుగా. ఇంకా ఏజ్ అంటే ఆ మాత్రం హుషారు ఉండాలి, మరి నీరసంగా జిడ్డులా ఉన్న కూడా పనికిరాదు. అలాగే చక్కగా తను అంత యాక్టివ్గా ఉండేది కూడా. ఈ సిచ్యువేషన్ వల్ల పాపం ఏదో అప్పుడప్పుడు అప్సెట్ అయిపోయి తప్ప మామూలుగా యాక్టివ్గా ఉండేది, ఇంట్లో పని అంతా చేసుకొని హుషారుగా ఉండేది, చాలా హుషారు. అసలు తనని చూస్తే ఇంక నలుగురికి ఇన్స్పిరేషన్ వచ్చేసేది ఏ పనైనా చేయాలని. అలా పక్కన ఆంటీ టైలరింగ్ ఆంటీ ఉంటే ఇలాగా పండక్కి ధరణికి మంచి డ్రెస్ కుట్టవా అని అంటే ఈ ఆంటీ ఏం చేశారు, 2 చీరలు తీసుకొచ్చి ఆ పాప కొట్టి తను కొట్టి ప్లెయిన్ శారీస్ ఎంబ్రాయిడింగ్ వర్క్ చేయించి పాప కుట్టిపించారు. తర్వాత ధరణికి ఎలాగో నేను డబ్బులు ఇవ్వట్లేదు కదా అంకుల్ గారు, మీకు ఎలాగో మీ జీతం చేస్తున్నాను, ధరణికి నేను చోళీ కొంటాను చూసి 1/4 తులం బంగారం, ఇయర్ రింగ్స్,
కొనిచ్చారు. కొనిచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయింది ధరణి కూడా. సరేలే అని ఇంకా అలాగా కార్తీక మాసం అంతా కూడా తెల్లవారు 3:30 లెగిస్తే 3:30 లేచిన వాళ్ళు గుడికి వెళ్ళి సామాన్లు సర్దుకొని పులిహార పొద్దున్న పులుసు అయినా ఏదైనా పొద్దున్న చేస్తే బాగుంటుంది. అలా వాళ్ళ నాన్నగారు కూడా ముందుగానే లేచిపోయి అన్ని రెడీ చేసుకుని తను కూడా లేచి స్నానం చేసి అన్ని రెడీ చేసుకొని ప్యాక్ చేసుకొని చల్లారబెట్టుకుని గబగబా ఆ పాప ఎవరు ఆంటీ గారు పాపను పావని ఈ ధరణి కూడా ఇద్దరు చక్కగా చల్లారబెట్టుకుని గబగబా పార్సిల్ చేసుకొని ఆటో ఒకతను ఉండేవాడు పరిచయం అయ్యాడు ఆటోకి. ఆటోలో సరికేసుకొని 4:30 కల్లా వెళ్ళిపోవాలి. ఆ లడ్డు పులిహార కొంచెం దద్దోజనం చక్కెర పొంగలు చేద్దాం అనుకున్నారు. ముందు చూద్దాం ఒక 2 రోజులు అని చెప్పి ఆగి చక్కెర పొంగలు కూడా తర్వాత మళ్ళీ పెట్టారు. అలా ప్రసాదాల కౌంటర్ కూడా వీళ్ళు తీసేసుకొని అలా చక్కగా చేస్తాను. ప్రసాదం అందరికీ బాగా నచ్చింది. అసలు ప్రసాదం టేస్ట్ నచ్చేసి చాలామంది 1-2 పట్టుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అలా మండే వచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ఎక్స్ట్రా పట్టుకెళ్ళడం అయిపోతే మళ్ళీ వెంటనే అంకుల్ గారికి ఫోన్ చేయించి కలిపించేసుకుని మళ్ళీ చేయించుకుని తెచ్చేవారు. అంత బాగా సేల్స్ చేశారు, అంత బాగా బిజినెస్ చేశారు. అసలు ఎంత అంటే అసలు ఎక్కడ అడుగేస్తే అక్కడ బంగారం ఏమంటారు పట్టిందల బంగారం అన్నట్టు అయిపోయినారు. అప్పుడు ధరణి హ్యాండ్ కానీ లెగ్ కానీ వాళ్ళ నాన్నగారి వల్ల వాళ్ళ నాన్న కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. పాప వాళ్ళ అమ్మ కూడా తను చూడడానికి వచ్చారు. వాళ్ళ నాన్నగారును ధరణిని చూడడానికి వచ్చి చాలా బాధపడింది. ఆయన కూడా తనకేమి ఇబ్బంది లేదమ్మా అని వాళ్ళ నాన్నగారు చెప్పారు. తర్వాత ధరణి కూడా నాకేం ఇబ్బంది లేదమ్మా నేను బాగానే ఉన్నాను అని చెప్పి అంది. బాధపడకూడదని నీకు అంత మంచి జరుగుతుంది. వాళ్ళ అమ్మకి ఇష్టమే పాపం, తమ్ముడు కొడుకు అన్నయ్య కొడుకు కదా. ధరణికి కూడా ఇష్టపడింది తెలుసు, కొట్టకూడదని తెలుసు. కానీ అప్పుడప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేసేది చిన్న చిన్న తప్పులు పాపం అవన్నీ బాధపడి వాటికి కూడా పాపం ఏమనలేకపోయింది. ప్రేమ పాటలు వస్తున్నా టీవీలో చూస్తున్నా ఎంతసేపు పిచ్చి పాటలు పిచ్చి సినిమాలు చూసుకుంటూ ప్రేమ అనుకుంటూనే అలాంటి మాట తిట్టడం వల్ల పాపం ఆ ధరణి కూడా అప్పుడు చాలా హర్ట్ అయింది. ఇలాంటి మాట కూడా తిట్టించుకోవాల్సి వస్తుంది అమ్మతోని. కనీసం ఒక పాట కూడా చూడకూడదా, ఒక సినిమా కూడా చూడకూడదా అనే బాధలో కూడా పాపం వెళ్ళిపోయింది కొన్నిసార్లు. అని ఇంకా అప్పటికే పాపం వాళ్ళ మీద కోపం ఎలాంటి కోపం పెట్టుకోలేదు అని మర్చిపోయింది కూడా పాపం. ఎందుకంటే అమ్మ నాన్నంటే చాలా ఇష్టం. ఇంకా తెలుసు కదా ఆడపిల్ల అంటే అలాగే ఉంటారు. ఇంకా వాళ్ళ అమ్మ కూడా ఇంకా 4 రోజుల నుండి చూసి వెళ్ళిపోయింది. ఈలోగా కార్తీక మాసం కూడా అయిపోయింది. చక్కగా అందరికి బాగా నచ్చేసారు వాళ్ళు. ఇంక ఇంటికి వచ్చి కూడా సరుకులు స్వీట్స్ అవి వాళ్ళకి ఏం కావాలో పట్టుకెళ్ళే అంతదాకా వాళ్ళు తెచ్చుకున్నారు. ఇంకా వీళ్ళు వెళ్ళకుండా వాళ్ళు వచ్చేలాగా చేసుకున్నారు అనమాట. ఎవరికి ఎంత కావాలో ఆర్డర్స్ తీసుకుంటున్నారు, చక్కగా చేసి ఇస్తున్నారు, పట్టుకెళ్ళిపోతున్నారు. కేజీ లెక్కన కదా ఆర్డర్స్ తీసుకొని అలా నీట్గా మంచి పేరు తెచ్చుకున్నారు. తర్వాత ఈలోగా కార్తీక మాసం అయిపోయింది. సంక్రాంతి పండగ కూడా మంచి ఆర్డర్స్ వచ్చాయి. వచ్చిన తర్వాత ఇంకా సరే అని మళ్ళీ వాళ్ళ నాన్నగారు ఇంకా అక్కడే ఉండిపోయారు. 2 నెలలే ఉందాం అనుకున్నాం కదా నాన్న అంటే ఈలోగా వాళ్ళ నాన్నగారు అయ్యప్ప మాల కూడా వేసుకున్నాం. కార్తీక మాసంలోని అయ్యప్ప మాల కూడా వేసుకుంటే పూజలు అదొక ఇంకా తను స్పిరిచువల్గా కూడా చాలా ఇంకా అంత పెట్టేసుకున్నాయి. ఆ కార్తీక మాసం 4 రోజులు కూడా ఇంకా శివయ్య మీదే భారం వేసేసింది, అన్నీ చేసింది. అలాగని శివయ్య మాత్రం ఎప్పుడు తనకి మోసం చేయలేదు. నిజమే మంచిగా న్యాయం చేసి తన లైఫ్ కూడా మంచి మార్గంలో తీసుకెళ్ళాడు. తను మంచి ఆలోచన చేసేలాగా చేశారు. అయితే వాళ్ళ నాన్నగారు ఇంకా అయ్యప్ప మాల కూడా అయిపోయింది. జనవరిలో కూడా సంక్రాంతికి మంచి ఆర్డర్స్ వచ్చాయి, బాగా సంపాదించుకున్నారు. ఈలోగా ఈ ఆంటీ గారి దగ్గరికి వెళ్ళారు కదా, ఎక్కడైతే వర్క్ చేయడానికి వెళ్ళారు ధరణి వాళ్ళు. ఆవిడకి ఒక హెల్త్ బాగాలేదు, సడన్గా స్ట్రోక్ లాగా వచ్చింది. పాప ఏమైందో అనుకుని గబగబా సింగరేణి హాస్పిటల్ జాయిన్ చేస్తే బాగా సీరియస్గా ఉంది అన్నారు. ఈలోగా వాళ్ళ నాన్నగారు ధరణి ఏం చేశారు, సరే అమ్మా మరి మేము బయలుదేరుతాము, మరి నీకు ఇబ్బంది పెట్టడం మాకు ఎందుకంటే ఇక్కడ ఇంట్లోకి కావాల్సిన చూడాల్సిన ఆవిడే. మరి తను ఇవ్వలేనప్పుడు పాపం వీళ్ళు మాత్రం ఏం చేయగలరు. ఆ ధరణి అని ఒక 4 రోజులు ఉందని అన్న సాయంగా ఆంటీ గారికి అని ఒక 4 రోజులు సాయంగా ఉంది. పాపాన్ని చూసుకొని సరే అని చెప్పేసి ఆ పాప కూడా ధైర్యం చెప్పేసి ఇంకా వెళ్ళిపోయారు. మళ్ళీ తర్వాత ఫిబ్రవరిలో ఆ పాపకి పెళ్ళి చేసే ఉద్దేశంతో ఎందుకంటే ఆవిడకి హెల్త్ బాగుండట్లేదని ఆ పాప చిన్నదే పాపం 15 సంవత్సరాలు నిండి అయితే పెళ్లి చేసేద్దామని మంచి సంబంధం వస్తే పెళ్లి కూడా చేశారు. పెళ్ళి కూడా మళ్ళీ ధరణి వెళ్ళింది, అంత బాగానే అయిపోతుంది. మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది, మళ్ళీ అక్కడ జాబ్ చేసుకుంటుంది అక్కడే ల్యాబ్లోనే. ఇంకా మళ్ళీ శివ వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు ఇంకా లాస్ట్ ఇంకా ఇప్పుడు ఈసారి వచ్చినప్పుడు ధరణిని తీసుకెళ్ళిపోతాం ఫిక్స్ అయిపోయి వచ్చాడు. మరి తీసుకెళ్ళాడా లేదా ఏమైందనే విషయాన్ని నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను.